సంక్షేమే గానీ అభివృద్ధి గానీ వీలున్నంత వరకు మీ పాత్రను కూడా దాంట్లో ఇమిడించే కార్యక్రమం చేస్తాం. ధైర్యంగా ఉండండి. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున మెజారిటీ చూపెట్టాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది, ప్రత్యేకించి మీ పైన ఉంది. ఎందుకు సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం? సరే, మేము అధికారంలోకి వచ్చినాం, అవునన్నా కాదన్నా మేము మంత్రులుగా ఉన్నా ఇంకోరున్నా కానీ ప్రభుత్వం నడుస్తుంది. కానీ కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకుడు మా పక్షాన పార్టీ పక్షాన నిలబడి 6 గ్యారెంటీల పరంగా కానీ హామీలు ఇచ్చిన మాట మేరకు మీ గౌరవం దక్కాలని ఒకటి తర్వాత ఒకటి అన్ని హామీలు చేస్తూ మీరు గర్వంగా నిలబడాలి. మీరు ఊరూరులో దిగాలని చేస్తా ఉన్న ప్రయత్నం ఈరోజు ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా కానీ మీరు గట్టిగా చెప్పుకోవచ్చు. ఈరోజు ఎన్ని గ్యారెంటీలు పథకంగా ఏం చేసినా నేను మళ్ళొక్కసారి చెప్పనక్కర్లేదు, మీరు రోజు చెప్తా ఉన్నా. నేను నా పరంగా ఈరోజు చెప్తా ఉన్నా. ఈరోజు ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రిగా ఇక్కడ స్థానికంగా ఉన్న మా ఇన్ఛార్జీలందరికీ, ఎందుకంటే వారే బేస్ మాకు నేరుగా మీకు ఎవరికైనా వారికి సంబంధం లేకుండా వచ్చి కలుస్తాను, నాకు సమస్య ఉందంటే తప్పకుండా వారిని కూడా స్వీకరిస్తాం. పార్టీ పరంగా మా శాసనసభ్యురాలు ఉంది, మా రామ్మోహన్ గారు ఉన్నారు. ప్రభుత్వ పరంగా ఏదైనా మీకు ఇబ్బంది జరిగితే ఉంటాం, కానీ స్థానికంగా ఇక్కడ ఉన్న మా ఇన్ఛార్జీలే ప్రాథమికంగా వారి దగ్గర సలహా సూచనలు తీసుకుని ముందుకు నడిచే వైనం ప్రభుత్వ పరంగా నేను తీసుకుంటాను. ఎందుకంటే స్పష్టంగా చెప్తా ఉన్నాను, నేరుగా వారు వచ్చింది ఒక సపోజ్ ఇన్ఛార్జి గారు వచ్చి ఒక మాట చెప్తారు, కాదు ఇది కాదంటే ఇన్ఛార్జీల పరంగా నడిచే కార్యక్రమం చేయాలని పిసిసి అధ్యక్షుల వారు చెప్తా ఉన్నారు. ఆ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్ఛార్జీల మధ్యలో ఏదైనా విభాగాలుంటే నా దగ్గరికి వస్తే నేను దాన్ని సరిచేసే ప్రయత్నం చేస్తా, లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలుగా ఉన్న వారితో కూడా సంప్రదించి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాం. మనం అందరం కష్టపడదాం. స్థానిక సంస్థలకు సంబంధించి రాబోయే కాలంలో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు పెద్ద స్థాయిలో గెలుపొందాలనే ఆకాంక్షతోనే ఈ రోజు ముందుకు నడుస్తా ఉన్నాం. నిన్న కూడా చెప్పడం జరిగింది, ఈ రోజు పాదయాత్ర కేవలం ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలబడాలి. అధికారం లేనప్పుడు కాదు, అధికారం ఉన్నప్పుడు కూడా ప్రజలకు చేరువలో ఉండాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆలోచన, మీనాక్షి నటరాజన్ గారి ఆలోచన మేరకు ఈ కార్యక్రమం చేపట్టిన నేపథ్యంలో మరొక్కసారి ఈ నియోజకవర్గానికి సంబంధించిన మా అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ముళ్ళు, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన ప్రజలందరికీ హృదయపూర్వకంగా విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా.